ప్రియబిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయములో 13 నుంచి 20 వరకు మనం ఒక వాక్యాన్ని వింటూ ఉన్నాం. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చాను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు కొందరు బాప్తిస్త యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారు అని. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానమిచ్చాను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు అని ఆ ప్రభువు చెబుతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, బహుశా ఈ యొక్క తపస్సు కాలం అంతా కూడా ఆధ్యాత్మికంగా చాలా శ్రమించాం, చాలా ఆత్మపూరితంగా కష్టపడ్డాం, చాలా ప్రార్థనా కూటాలలో పాల్గొన్నాం. బహుశా తీర్థయాత్రలకు వెళ్ళాం, పుణ్యక్షేత్రాలు సందర్శించాం, ఉపవాసాలు చేశాం. ఎక్కువగా మునుపటి కంటే ఎక్కువగా ప్రార్థనలు చేశాం. ఆ యొక్క తపస్సు కాలం అయిపోయింది, పవిత్ర వారం అయిపోయింది, పునరుత్థాన మహోత్సవము మనము కొనియాడాం. దాదాపుగా ఈ మొదటి వారము కూడా 8 దినములు కూడా పూర్తి కాబోతూ ఉన్నాయి. ప్రియబిడ్డలారా, బహుశా ఈ ప్రశ్న ప్రతిదినము, దినదినము, అనుదినము మనందరిలో కూడా మెదులుతూ ఉంటుంది. నేను ఎవరినని నీవు భావించుచూ ఉన్నావు? మొదటిగా ఈ ప్రాంతం, అడగబడినటువంటి ప్రాంతం చాలా ముఖ్యం. బహుశా యేసు ఏదో ఆషామాషిగా ఒక రోడ్డు మీద వెళుతూ తన శిష్యులతో ఏదో మాట్లాడాలి, బహుశా బోరింగ్ గా ఉంది, ప్రయాణం చాలా దూరం, లేట్ అయ్యే అవకాశం ఉంది, ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. బహుశా ఏది మాట్లాడకుండా వెళితే కాళ్ళు నొప్పులు పడతాయేమో, కండరాలు నొప్పులు పడతాయేమో, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళితే కాస్త మనకి ప్రయాణ ఓడలిక తెలియకుండా వెళతామేమో అనే ఉద్దేశంతో ఉబుసుపోక ఈ ప్రశ్న వేయడం లేదు. ఆయన కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వచ్చినప్పుడు ఈ ప్రశ్న వేస్తూ ఉన్నారు. అడగబడిన ప్రాంతము చాలా ముఖ్యం. ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, వర్తక వాణిజ్యాలతో విరాజిల్లుతూ ఉన్న ప్రాంతం. ఆ కైసరియా ఫిలిప్పు రాజులు పరిపాలించినటువంటి ప్రాంతం. కొండ కోణల మధ్యన, చక్కటి పంట పొలముల మధ్యన పచ్చగా విరాజిల్లుతూ ఉన్న ప్రాంతం. ఆ రోజుల్లోనే కైసరియా ఫిలిప్పు ప్రాంతం వర్తకానికి, వాణిజ్యానికి, వ్యాపారానికి పెట్టినటువంటి పేరు గడించినటువంటి ప్రాంతం ఈ కైసరియా ఫిలిప్పు ప్రాంతం. ఇంకా ముఖ్యముగా వారు నడుస్తూ ఉండగా యేసు ప్రభువుకి ఒక 2 పెద్ద దేవాలయాలు కనపడుతూ ఉన్నాయి. పాలరాతితో తెల్లగా మిరమిట్లు గొలిపే విధంగా నిర్మించబడినటువంటి 2 దేవాలయాలు. ఒకటేమో కైసరియా రాజుకు అర్పించబడిన దేవాలయం, ఆయన పేరు మీదుగా నిర్మించబడిన దేవాలయం. ఇంకొకటి ఫిలిప్పు మహారాజు పేరు మీదుగా నిర్మించబడి ఆయనకు అర్పించబడిన దేవాలయం. ఈ రెండింటిలో కూడా ఈ రాజులే దేవుళ్ళుగా అభిషేకాన్ని పొందుతూ ఉన్నారు. అందుకే రోమియులు వారే దేవుళ్ళు, ఆ రాజులే దేవుళ్ళు. ఆ రాజులు చనిపోయినప్పుడు వారి యొక్క దేవాలయం నిర్మించి అందులో ఆయన యొక్క స్వరూపాన్ని, విగ్రహాన్ని ఏర్పరిచి ఆయనకు పూజలు చేస్తూ, అభిషేకాలు చేస్తూ ఆయనే దేవుడు అనేటటువంటి ఒక సాంప్రదాయం, ఒక విధి విధానాలు ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క కైసరియా ప్రాంతం, కైసరియా ఫిలిప్పు ప్రాంతం. దేవుడు
ప్రభువు తన శిష్యులతో ఆ ప్రాంతంలో నడుస్తూ చుట్టూ ఉన్నటువంటి కొండ కోణలను చూస్తూ చక్కగా వర్తక వాణిజ్యాలతో పేరు గడించిన ఆ ప్రాంతాన్ని చూస్తూ దేవాలయాలు నిర్మించబడి ఈ రాజ్యాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించబడిన రాజులే అక్కడ అభిషేకించబడి పూజలు పొందుకుంటూ ఉన్నటువంటి ఆ ప్రాంతములో ప్రభు ఈ ప్రశ్న వేస్తూ ఉన్నారు. ప్రజలు నేను ఎవరినని భావిస్తూ ఉన్నారు? ఎందుకు ఈ ప్రశ్న అడగబడుతుంది? ప్రియబిడ్డలారా, ప్రభువుకి ఒక సందేహం. ప్రజలు నన్ను సరిగ్గా అర్థము చేసుకున్నారా లేదా? ప్రజలు నేను ఎవరినని భావిస్తూ ఉన్నారు? ఈ రాజులలాగా ఈ భూభాగాన్ని పరిపాలించే ఒక నాయకుడిని అనుకుంటూ ఉన్నారా? ఈ ప్రజలు ఈ మహారాజుల్లాగా ఈ రాజుల్లాగా నేను కూడా ఒక రాజును అనే విధంగా అనుకుంటూ ఉన్నారా? బహుశా నేను కూడా ఈ యొక్క రాజ్యాన్ని, ఈ ప్రజలను, ఈ ప్రాంతాన్ని పరిపాలించే ఒక రాజునని అనుకుంటూ ఉన్నారా? లేదా అసలు నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, ఏ ఉద్దేశముతో వచ్చాను, నా రాజ్యము ఏమిటి, నా పరిపాలన ఏమిటి, నేను పరిపాలించబడే ప్రజలు ఎవరు, నా యొక్క పరిధి ఏమిటి, ఈ ప్రజలు అర్థము చేసుకున్నారా లేదా అనేటటువంటి ఒక ప్రశ్న. ఆ చుట్టుప్రక్కల ఆ దేవాలయాలు చూసినప్పుడు ఆ ప్రభువుకి సందేహం వస్తుంది. అందులో లాగా నన్ను కూడా ఒక రాజుగా అనుకుంటూ ఉన్నారా? నేను కూడా ఒక నాయకుడిని అనుకుంటూ ఉన్నారా? లేదా నన్ను గురించి వీరు చక్కగా అర్థం చేసుకున్నారా లేదా? ఇది ప్రశ్న ప్రియబిడ్డలారా. అప్పుడు శిష్యులు రకరకాల సమాధానాలు చెబుతూ ఉన్నారు. ఏంటది? నీవు ప్రవక్తవని అనుకుంటూ ఉన్నారు, ఏలియా అని అనుకుంటూ ఉన్నారు, ఇర్మియా అని అనుకుంటూ ఉన్నారు, ఇంకొక వేరే ప్రవక్త అని అనుకుంటూ ఉన్నారు అని రకరకాల సమాధానాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, నేను ఎవరినని మీరు అనుకుంటూ ఉన్నారు? ఆ యొక్క వచనం చదువుదాం. 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానం ఇచ్చాను. ఏమంటూ ఉన్నాడండి? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. ప్రియబిడ్డలారా, ఈ ఒక్క వాక్యములో మరి పేతురు తెలిసంటూ ఉన్నాడా, తెలియకంటూ ఉన్నాడా? యేసు ప్రభువు చెబుతూ ఉన్నాడు, సీమోను పేతురు, నీకు ఈ విషయాన్ని తెలియపరచినది రక్తమాంసములు కావు, పరలోకమందున్న నా తండ్రియే తెలియపరచాడు అంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఏంటి ఈ వాక్యం? అయ్యా, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. నీవు ఎక్కడి నుంచి వచ్చావు? ఏదో చనిపోయినటువంటి దేవుడి నుంచి కాదు, జీవముతో ఉన్న తండ్రి వద్ద నుంచి వచ్చావు, ప్రాణముతో ఉన్న దేవుడి వద్ద నుంచి వచ్చావు, పరిపాలిస్తూ ఉన్నటువంటి సజీవుడమైనటువంటి దేవుడి నుంచి వచ్చిన వాడువు నీవు. అంటే ఆ తండ్రి దేవుడు ప్రాణముతో జీవముతో దేవుడై ఉన్నటువంటి వాడు. నిర్జీవుడి నుంచి నీవు రాలేవు, మరణించిన వాడి నుంచి నీవు రాలేదు, లేదా ఇంకెక్కడి నుంచో పాతాళ లోకాల నుంచో అక్కడ నుంచో ఇక్కడ నుంచో నీవేదో ఉన్నట్టుండి ఉద్భవించి రాలేదు. నీవు సజీవుడవైనటువంటి దేవుడి వద్ద నుంచి నీవు వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? సజీవుడవైన దేవుడి వద్ద నుంచి. నీవు ఎవరివి? సజీవుడవైన దేవుని కుమారుడవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కుమారుడవైన క్రీస్తువు. క్రీస్తు అనగా క్రీస్తు అనగా రక్షకుడు అని అర్థం. అయ్యా, నీవు ఎవరు? నీవు జీవిస్తూ ఉన్న తండ్రి వద్ద నుంచి వచ్చావు. నీవు ఏమవుతావు? నీవు ఆ దేవుడికి కుమారుడవు, దైవ కుమారుడవై వచ్చావు. ఎందుకు వచ్చావు? మాకు రక్షకుడిగా వచ్చావు. మా పాపముల నుంచి రక్షించడానికి వచ్చావు, విడుదల దయచేయడానికి వచ్చావు, నిత్య జీవితం వైపుకి నడిపించడానికి వచ్చావు. ఇది కరెక్ట్ సమాధానం ప్రియబిడ్డలారా. ఆ రాజు లాంటి వాడవు కావు నీవు, ఆ కైసరియా లాంటి వాడవు కావు నీవు. ఆ దేవాలయంలో
అక్కడ ఏర్పరచబడి పూజలు అందుకుంటూ ఉన్న ఒక మహారాజు లాంటి వాడువు కావు నీవు. ఈ భూమిని పరిపాలించడానికి వచ్చిన వాడువు కావు నీవు. మా మీద అధికారం చేయడానికి వచ్చిన వాడువు కావు నీవు. మా మీద పెత్తనం చేయడానికి 100 మందిని 1000 మందిని వెనకేసుకొని తిరగడానికి వచ్చిన వాడువు కావు నీవు. నీవు ఎవరవు? నీవు సజీవుడైన దేవుడి వద్ద నుంచి వచ్చావు. ఆ కుమారుడవై వచ్చావు. ఎందుకు వచ్చావు? రక్షకుడవై వచ్చావు, క్రీస్తువై వచ్చావు. ప్రియబిడ్డలారా, ఈ సమాధానం పేతురు జీవితాన్ని మార్చివేస్తుంది. మనం అనవచ్చు, పేతురు ఆ తర్వాత ఎన్నో అబద్ధాలు ఆడాడు, దొంగ నాటకాలు ఆడాడు. 3 సార్లు దేవుడు ఎవరో నాకు తెలియదని ఆయన ఎక్కడెక్కడో వెనుకకు నక్కి కనపడకుండా ఆ ప్రభువుని అనుసరించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇదంతా నిజం. ఇదే ఆ పేతురు. కానీ ఆ పెంతెకోస్తు తరువాత ఈ సమాధానం పేతురు యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రియబిడ్డలారా, దేవుడు ఎవరో, ఆ క్రీస్తు ఎవరో తెలుసుకున్నటువంటి పేతురు ఎంతవరకు వెళ్ళాడు? ప్రియబిడ్డలారా, ఆ పేతురు, అయ్యా నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు, నీ రాజ్యము కొరకై నేను శ్రమిస్తాను, ఇదే నీకు నా సమాధానం. నీవు నన్ను ప్రశ్న అడుగుతూ ఉన్నావు, పేతురు నేను నీకేమవుతాను? పేతురు నీవు నా గురించి ఏమనుకుంటూ ఉన్నావు? నీకు నాకు మధ్యన ఉన్న సంబంధం ఏమిటి? దీనికి నీ సమాధానం ఏమిటి? పేతురు ఈ మాటలు చెప్పి ప్రియబిడ్డలారా ఆ తరువాత పారిపోలేదండి. ఆ తరువాత యేసు ఉత్థానుడై వచ్చి పేతురుని కలిసి మాట్లాడిన తరువాత, పెంతెకోస్తు తరువాత ప్రియబిడ్డలారా, అమ్మయ్యా ఇక అంతా అయిపోయింది, ఈ ప్రభు ఎవరో, ఈ క్రీస్తు ఎవరో, 3 సంవత్సరాలు ఆయనతో ఏదో ఒక రకంగా బతికాం, కష్టాలు ఏదో అనుభవించాం, శిలువ మరణం ఆయనతో అయిపోయింది, ఆయన ఏదో ఉత్థానుడయ్యాడు, మోక్షారోహణుడైపోయాడు, ఇక వెళ్ళిపోయాడు, నా జీవితం ఏదో నేను జీవిస్తా, నా బ్రతికేదో నేను బ్రతుకుతా, ఇంతటితో నాకు సంబంధం తెగిపోయింది అని పేతురు అనుకోలేదు. ప్రియబిడ్డలారా, అయ్యా నీవు క్రీస్తువు, నీవు రక్షకుడవు అని పేతురు ఇచ్చిన సమాధానం పేతురును ఆ దైవరాజ్యం వైపుకు నడిపిస్తూ ఉంది. దైవరాజ్యాన్ని నిర్మించే పునాదిగా, సంఘ నాయకుడిగా, సంఘానికి పునాది రాయిగా, సంఘాన్ని నిర్మించేవాడిగా అనేక ప్రదేశాలకు వెళ్ళి, అనేక మార్లు మరణం వరకు వెళ్ళి, అనేక మంది చేత అవమానాలు పొందుకొని, అనేక మంది చేత చీత్కారాలు పొందుకొని, అనేక గ్రామాలకు సంఘాలకు వెళ్ళి సంఘాలు నిర్మించి ఆ దైవరాజ్యమును ఏర్పరిచినటువంటి పునాదిగా పేతురు నిలుస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఎలా చనిపోయాడండి పేతురు? ఆ ప్రభువులాగా కాదు. ఆయన పేతురు అంటూ ఉన్నాడు, నేను ప్రభువులాగా మరణించడానికి యోగ్యుడను కాను, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి, ఆ సిలువ మీద తలను కిందకు ఉంచి వేలాడతీసి నన్ను సిలువ వేయండి అని పేతురు ఆ రకంగా మరణిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రియబిడ్డలారా, ఎందుకు పేతురు అంతవరకు వెళ్ళాడు? తన ప్రాణాన్ని అర్పించేంత వరకు వెళ్ళాడు. కష్టపడి చివరి క్షణం వరకు ఆ ప్రభు కొరకు ఎందుకు కష్టపడ్డాడు? ప్రియబిడ్డలారా, తనకు ఆ సమాధానము దొరికింది. ఎవరు ఈయన? ఈయన క్రీస్తు, ఈయన రక్షకుడు. ఎవరు ఈయన? దేవుని కుమారుడు. ఎవరు ఈయన? సజీవుడైన దేవుని కుమారుడు. సజీవం, జీవముతో ప్రాణంతో ఉన్న దేవుడి వద్ద నుంచి వచ్చిన రక్షకుడు. ఆయన మాకు ఇది నేర్పించాడు. ఈ రాజ్యము కొరకై శ్రమించమని తెలియపరిచాడు. ఈ రాజ్యము కొరకై అడుగులు వేయమని చెబుతూ ఉన్నాడు. ఈ రాజ్యాన్ని నిర్మించమని నన్ను 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 అడుగుతూ ఉన్నాడు. నా సమాధానం ఇది, అయ్యా నీవు క్రీస్తువు, నీ కొరకై శ్రమిస్తా, నీ కొరకై కష్టపడతా, ఎంతవరకు? నా ప్రాణాన్ని ఇచ్చేంత వరకు. ఇదే నా సమాధానం. ప్రభువా, నీవు నన్ను అడుగుతూ ఉన్నావు కదా పేతురు, నీవు నా గురించి ఏమనుకుంటూ ఉన్నావు? నేను నీకేమవుతాను అడుగుతూ ఉన్నావు కదా. నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా, ప్రేమిస్తూ ఉన్నావా, ప్రేమిస్తూ ఉన్నావా అని 3 సార్లు అడిగావు కదా. ప్రభువా, ఇదే నా సమాధానం, నాకు తెలుసు నీవెవరో, ఇదే నా సమాధానమని పేతురు తన జీవితాన్ని ధారపోసేంత వరకు ముందు కదులుతూ ఉన్నాడు.